ప్రజెంట్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తారు. ఎవరు గెలుస్తారంటారు? పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని? ఎందుకనంటే ఆయన చాలా రకాలుగా చాలా విధాలుగా ఫ్యామిలీ పరంగా కూడా అన్ని మేలు చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆయన నుంచి. అంటే మంచి వ్యక్తిని ఓటేస్తున్నారా? అవును, మరి పక్క వన్ సైడ్ అంటారా పిఠాపురం? పక్కా వన్ సైడ్. మరి మీ ఇంటి ఆడపడదని వంగగీత గారు ఓటు అడుగుతున్నారు, మరి ఆవిడకి ఏం చెప్తారు? ఆవిడకైతే మేము ఓటేయమండి, పక్కా వేయం. 5 ఏళ్ళ అభివృద్ధి ఎలా ఉందంటారు వాళ్ళకి? అస్సలు బాలేదు, అసలు బాలేదు. అది మరి మీరైతే మార్పు కోసం అడిగేస్తారా? చేస్తున్నామండి. ఎందుకనంటే మేము ఇంటర్ చదివి ఉన్నాము, ఇప్పుడు వచ్చి మాకు అనేది అదే జాబ్స్ పరంగా ఏమి అసలు మాకు ఏ సపోర్ట్ లేదు. అది ఏ సపోర్ట్ లేదు. మీరు ఒకరే ఓటేస్తారా? నలుగురు కోసం ఓటేస్తారా? నలుగురు కోసం ఓటేస్తాం. అవసరం అయితే 10 మందిని కూడా తీసుకొచ్చి ఓటేస్తాం. పుట్టండి అన్న ఫైనల్ గా గ్లాస్ అండి. మీరు ఒకరే ఓటేస్తారా? నలుగురు చేత ఓటేస్తారా? 10 మందితో ఇస్తామండి. 10 మంది పక్కా. అది పక్కా. పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు అంటారు? మన పవన్ కళ్యాణ్ గారేనండి. పవన్ కళ్యాణ్ గారే. అది మీ ఓటు అయితే? నా ఓటు అయితే పవన్ కళ్యాణ్ గారు. ఎంపీ కింద శ్రీనివాస్ గారా సునీల్ గారా? శ్రీనివాస్ గారేనండి. శ్రీనివాస్ గారు. ఎందుకని ఆయనకి అవకాశం ఇస్తారన్నారు? కొత్త ఆయన కదా మరి ఆయన. కొత్త అయినా ఒకసారి చేసి చూడాలి కదండి. అంటే కొత్త వాళ్ళకి ఒక అవకాశం ఇస్తానంటారు. మరి మీ ఎమ్మెల్యే అయితే? మా ఎమ్మెల్యే అయితే పక్కాగా పవన్ కళ్యాణ్ గారే. 100%. గ్లాస్ అండి. గ్లాస్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తున్నారు. మీరైతే ఎవరికి అవకాశం ఇద్దామంటారు? పవన్ కళ్యాణ్. ఎందుకని అంటారు? పవన్ కళ్యాణ్ హార్డ్ వర్కింగ్ ప్లస్ మంచి మనిషి. అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఎక్కడ ఏ విషయంలో? ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎవరికైనా హెల్ప్ చేస్తాడు. నాకు మెయిన్ అది. నాకు సినిమా హీరో కాదు, పాలిటిక్స్ వచ్చాక అతని హెల్పింగ్ నేచర్ చూసి నేను ఆయన అభిమాని. అది అంటే ఆయన మంచితనం, ఆయన నిజాయితీ, ఆయన ప్రజలకి సమస్యను స్పందించే విధానాన్ని బట్టి మీరు ఫ్యాన్ అయ్యారు. మరి అలాంటి అభిమాని ఉన్నందుకు మరి ఆయన చాలా గర్వపడతాడంటారా? ఇలాంటి అభిమానులు నాకు ఇలాంటి చాలా మంది ఉంటారు కదా, గర్వపడతారు. అది మరి పిఠాపురం అంతకు ముందు వంగగీత గారు ఎమ్మెల్యే పేర్మన దొరబాబు ఎమ్మెల్యే కింద చేశారు, ఎంపీ కింద గీత గారు చేశారు. ఎలా ఉంది అభివృద్ధి పిఠాపురం? అభివృద్ధి సమస్య కాదు, మెయిన్ జనాలకు ఉచితాలు ఇచ్చి జనాలు సొమ్మరిపోతులు చేసేసి. ఉచిత పథకాలు మీ అభిప్రాయం ఏంటంటే అసలు? వేస్ట్ అంటారు. మీరైతే ఏం కోరుకుంటారు? అభివృద్ధి సంక్షేమం అనేది ఏం మాట్లాడతారు మీరైతే? మెయిన్ అభివృద్ధి కావాలా, సంక్షేమం 2 కావాలి. ఉచిత పథకాలు అనేది వేస్ట్ ఆఫ్ మనీ. అది ఎవరి మీద భారం పడుతుంది? తిరిగి ప్రజల మీద భారం పడుతుంది. ఇప్పుడు మీకు పథకాలు కట్టిస్తున్నారు కదా, మీ మీద ఏమైనా ఎక్స్ట్రా ఛార్జీలు కట్టాలి, ఏమైనా కవర్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ అభివృద్ధి చేసి ఆ డబ్బులు పంచి పెడతారంటారా? పథకాలు అభివృద్ధి, కరెంట్ బిల్లు పెరిగినాయి, ఏం డెవలప్ చేశారు? డెవలప్మెంట్ ఏమి లేదు. ఏంటది అమ్మఒడి అంటున్నాడు. అమ్మఒడి ఎవరికి మనీ ఉన్న వాళ్ళు చదివించుకుంటారు, మనీ లేని గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేసి వాళ్ళకి సరైన విద్యాబుద్ధులు ఇస్తే అది డెవలప్మెంట్. మరి 5 ఏళ్ల జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? ఒక్క మాటలో అంటే మనం నిర్ణయించడానికి ఎవరికి, కానీ మేమైతే మార్పు కోరుకుంటున్నాం. అది మీరైతే మార్పు వైపు అడిగేస్తున్నారు. మరి మార్పు వైపు అడిగితే ఇప్పుడు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కావాలంటారు? జనసేన కావాలంట. ఖచ్చితంగా జనసేన కావాలి. మీరేంటంటే ఒకవేళ పిఠాపురం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిపోయాడు అనుకోండి, ఎలా ఉంటది అభివృద్ధి అనేది? చూడాలంట. ఖచ్చితంగా ఒక అవకాశం ఇస్తానంటారా? చూడాలి. ఎంపీ కింద తంగేల శ్రీనివాస్ గారా, చలమలశెట్టి సునీల్ గారు ఇద్దరికి అవకాశం ఇస్తారు. జనసేన ఎనీ పర్సన్ ఎవరు వచ్చి జనసేన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక నిజాయితీ పురుడికే సీట్ ఇస్తాడు, అది ఒక ధర్మం వైపు నడిచేవాడికి సీట్ ఇస్తాడు నా నమ్మకం. అది ఆయన మీద ఉన్న నమ్మకం కూడా ఆయన వెనకాల నడిచే వాళ్ళ మీద నమ్మకం అవుతుంది. అది ఫైనల్ గా అయితే పిఠాపురం పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? ఐడియా లేదా? కానీ గెలిపైతే ఎవరిదండి? పవన్ కళ్యాణ్ పక్కా. మరి ఆయన గుర్తుంటండి గాజు గ్లాస్. మీరు ఒకరే ఓటేస్తారా? మార్పు కోసం ఇంకో నలుగురు చేత ఓటేస్తారా? మొత్తం అందరూ వేస్తారు. అది మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఓటేస్తారంట. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తారు. ఎవరు గెలుస్తారంటారు మీ మాట? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మనకి అన్ని చేస్తాడండి. అది అంటే మంచోడేనా లేకపోతే కొత్తోడేనా? మంచోడేనండి. వంగగీత గారేనా? ఆవిడ మంచిదండి, వారు చెప్పలేం కదా. 5 ఏళ్ళు ఎలా చేస్తున్నాడు? ఏం చేయలేదండి. 5 ఏళ్ళు ఎలా అభివృద్ధి చేశారు? చేయలేదండి. లేదు. పవన్ కళ్యాణ్ ఎన్ని ఓట్లు వస్తాయంటారు? మెజారిటీ చాలా మెజారిటీ వస్తుందండి. మీ ఓటు ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. పక్కా అండి. ఎంపీ ఓటు ఎవరికి అంటారు? సునీల్ గారికి, శ్రీనివాస్ గారికి? శ్రీనివాస్ గారికి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తారు. ఎవరు గెలుస్తారంటారు? పవన్ కళ్యాణ్ ఎక్కువ బంపర్ మెజారిటీ. ఎందుకని బంపర్ మెజారిటీ?
ఆయన ముందు ఎప్పుడు లేని మన సీఎం ఇక్కడ పిఠాపురం రావడం గొప్ప అన్న. అంటే సీఎం లెవెల్ క్యాండిడేట్ మీ ఏరియాలో పోటీ చేయడం మీకు చాలా గొప్పగా ఫీల్ అవుతుంది అన్న. వంగగీత గారు 5 ఏళ్ళు చేశారు కదా ఎంపీ కింద, ఎలా ఉంది? పార్టీ కదన్నా, దాంతో పని ఉందన్న. కొత్తది కావాలి మనకు. అభివృద్ధి అయితే ఏం చేయలేదా? అభివృద్ధి చేసినా మనకు పెద్ద ఏం అనిపించలేదు అన్న. అది మీరైతే పవన్ కళ్యాణ్ గారు కోటేస్తారా? పక్క అన్న. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో 15 ఓట్లు ఉన్నాయన్న. 15 ఓట్ల వరకు ఉన్నాయి. పక్క బంపర్ తో గుర్తుపారేస్తాం. ఎంపీకి ఎవరికి వేస్తారన్నా? గ్లాస్ ఉదయ శ్రీనివాస్ కన్నా. ఉదయ్ శ్రీనివాస్ గారికి ఎంపీకి ఎమ్మెల్యే కూడా ఓకే ఇద్దరు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఇస్తాం మరి, కొత్త వాళ్ళకి ఇవ్వాలి. ఎవరు బాగుపడాలంటే కొత్త వాళ్ళకి ఇవ్వాలి. అది మార్పు కోసం మీరు మార్పు కోసం అన్న. అది ఫైనల్ గా కూర్చోండి. గ్లాసు ఆయన మెజారిటీ ఎంత వస్తుంది ఎమ్మెల్యేకి? ఒక 50,000 వస్తుందని 50,000 పైన వస్తాను. మరి ఒక్క మాట, మీ పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే ఎవరు? పవన్ కళ్యాణ్ అన్న. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అన్న. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు, గెలుస్తాడంటారా? ఎందుకని అంటారు బ్రహ్మాండంగా గెలవడానికి? ఎందుకు ఆయన మీద అంత నమ్మకం మీకు? మరి వంగగీత అంత ముందు 5 ఏళ్ళు ఎంపీ చేశారు, పెన్నందరబాబు ఎమ్మెల్యే చేశారు. ఏంటి అభివృద్ధి ఏం లేదా? ఏం లేదంటారు. మరి మీకు అంత ముందు వరదలు వచ్చినప్పుడు పంటలు కూడా మునిగిపోయినాయి, వాళ్ళు వచ్చి కనిపించడము 5,000-10,000, మరి మీకు నష్టపరిహారం ఏమైనా ఇచ్చారా? లేదంటారు. ఒకసారి ఇచ్చారంటారు. మరి అభివృద్ధి పరంగా ఎలా ఉంది? రోడ్లు, ఇల్లు అవన్నీ అది రోడ్లు అయితే చెప్పక్కర్లేదంటారు. మరి ఫైనల్ గా అయితే పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు అంటారు? కాబోయే ఎమ్మెల్యే ఎవరండి? వంగగీత పని అవుతుంటారు, పవన్ కళ్యాణ్ అవుతుంటారు. ఎంత మెజార్టీ వస్తుంది అంటారు? అది 1,00,000 పైన అవుతుంది అంటారు. ఆయన గుర్తండి ఒక మాట, ఆయన గుర్తు గ్లాస్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు, గెలుస్తాడంటారా? మాట పక్కాగా గెలుస్తాడు. పక్క ఎందుకనంటే అంత వచ్చాడండి అంటే అందరూ చాలా మంది ఒక్కోసారి చూస్తాం. మా పిఠాపురం నియోజకవర్గం ఏదన్నా ఎవరినైనా ఒకసారి కంపల్సరీగా చూస్తాం. అంటే కొత్త వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళందరినీ ఆదరిస్తారా? ఎవరినైనా అంటే పిఠాపురం ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఆదరించేశారు. అయితే సూపర్. ఇప్పుడు మరి 5 ఏళ్ళలో పిఠాపురం అభివృద్ధి ఎలా ఉందంటారు? బానే ఉందండి. బానే ఉంది. మరి వంగగీత గారికి అవకాశం లేదా? బానే ఉంది అన్నప్పుడు అయినా ఆవిడ 2 సార్లు చేసింది కదా, అందు గురించి ఈసారి కూడా ఇది చూస్తాం. అది 2 సార్లు చేసింది కాబట్టి ఇంకా అవకాశం ఇస్తున్నారు. ఎంత మెజార్టీ వస్తుంది అంటారు? మెజార్టీ అనేది కాదు, పక్కాగా మామూలుగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తాం. పవన్ కళ్యాణ్ గెలిపి తీరుతారంటారు. అది మరి ఎంపీ కింద ఎవరిని గెలిపిస్తారు? శ్రీనివాస్ గారు. ఉదయ శ్రీనివాస్ గారు. ఉదయ్ శ్రీనివాస్. మరి వాళ్ళు గుర్తేంటండి? గ్లాసు. అది మరి మీ పిఠాపురం పవన్ కళ్యాణ్ వస్తే రూపురేఖలు మారిపోయి అభివృద్ధి చెంది మీరందరూ మంచి పనులు చేసుకుంటారంటారా? అది వెనకాల వేరే సంగతి, ముందర మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవుతాడు. అది పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగగీత గారు పోటీ చేస్తారు, ఎవరు గెలుస్తారంటారు? మాట పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ పక్క. ఎందుకన్నా ఆయనకు అవకాశం? పొట్టుదలగా చేస్తారు కాబట్టి. పట్టుదలగా చేస్తాడంట. అంటే నమ్మకం ఉంది ఆయన మీద మీకు. మరి ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? మెజార్టీ మనం చెప్పలేం కానీ పొట్టుదల గట్టిగా పోటీ చేస్తాడు.